లో అందరూ కూడా వివిధ హాస్పిటల్స్ లో గుంటూరుకి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ కొంతమంది హాస్పిటల్లో చనిపోవటం, కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు 2 రోజుల్లో చనిపోవటం జరుగుతూ ఉంది. ఏమిటి దీనికి కారణం, ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మెలీడియోసిస్ అనే ఒక జబ్బుతో, ఈ జబ్బు బ్యాక్టీరియా వలన వస్తుంది. బర్కోహోల్డీరియా సూడోమలే అనే ఒక బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వలన ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు కంటామినేటెడ్ సాయిల్లో కానీ, వాటర్ నీళ్లు కలుషితమైన నీరు తాగటం వలన కానీ, కలుషితమైన సాయిల్ అంటే భూమిలో ఉండి దీనివల్ల ఈ జ్వరము, కీళ్ల నొప్పులు, అవయవాలు డ్యామేజ్ అయిపోయి వారం రోజుల్లో పూర్తిగా లేవరు ఇలాంటివన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామం నుంచి గుంటూరు పట్టణానికి రోజు కూడా దాదాపు 45 లక్షల లీటర్లు మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా ఒక వ్యాపారం లాగా తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ గ్రామం నుంచి. కానీ ఈ గ్రామంలో నివసించే వాళ్ళు మాత్రం ఒక క్వారీలో ఉన్న గుంతలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్కి తరలించి ఈ నీళ్లు వాళ్ళు ఇంట్లో అవసరమైన వంట చేసుకోవడానికి కానీ, స్నానానికి కానీ ఈ నీళ్లు వాడుతూ ఉన్నారు. తాగటానికి కాదు కానీ ఇంట్లో వాడుకోవటానికంతా కూడా ఈ క్వారీలో, గుంతలో ఉన్న క్వారీలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల నుంచే నీళ్లు సరిపోక ఈ క్వారీలో ఉన్న నీళ్లు తరలించారని అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం. రోజు లక్షల కొద్ది లీటర్లు గుంటూరు పట్టణం కూతవేటు దూరంలో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఒక నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఈ గ్రామంలో మంచినీళ్లు వ్యాపారంలా చేస్తున్నారు తప్ప ఆ గ్రామంలో నివసించే వాళ్ళకి మాత్రం క్వారీ గుంతలో ఉన్న నీళ్లు, ఆ నీళ్లు చూస్తేనే కనీసం తాగడానికి కూడా భయపడే కార్యక్రమం. ఎందుకంటే అంత దుర్వాసన, కలుషితం అయిపోయి లోపల అన్ని కప్పలు, వివిధ కీటకాలు అన్ని కూడా అందులో ఉన్నాయి. ఆ నీళ్లని ఓవర్ హెడ్ ట్యాంక్, ఆ గ్రామంలో నిర్మించిన పంచాయతీ తరపు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందనే దానికి నిదర్శనం ఈరోజు 30 మంది చనిపోతుంటే ఆ గ్రామానికి మేము వెళ్లేదాకా కూడా ఎవ్వరూ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, వైద్యులు ఒక 2-3 రోజుల క్రితమే అక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. మేము వెళ్లే ముందు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన లేపాలేదు. ఆ గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంది, సచివాలయం ఉంది. ఏమిటి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ వ్యవస్థలన్నీ నాశనం చేయటం వల్లనే ఈ మరణాలకు కారణం. ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఉండి ఒక నర్సు అక్కడ రికార్డ్ చేసినట్టయితే, స్టాఫ్ నర్సు కానీ, పిహెచ్సి డాక్టర్స్ కానీ, సిహెచ్సి కానీ, ఏదైతే ఒక సిస్టమ్ ఉందో విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి పిహెచ్సి నుంచి సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నిజంగా వ్యవస్థ పనిచేసినట్టయితే ఖచ్చితంగా ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి అనేది ముందే తెలుసుకొని ఈ మరణాలను నివారించే కార్యక్రమం చేసేవాళ్ళు. అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ యొక్క మరణాలు సంభవించే అనేది మా యొక్క సూచన. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ఈ గ్రామంలో మంచినీళ్ల వల్లనే, ఈ మంచినీళ్లు కలుషితం అయితే మంచినీళ్లు వాడటం వల్లనే, మంచినీళ్లు తాగటానికి కానీ ఉపయోగించే నీళ్లు వాడుకోవడం వల్లనే ఇక్కడ మరణాలు సంభవించేది ఒకటి. రెండోది, దీన్ని ఐడెంటిఫై చేయకపోవటం. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మరణాలని ఇంతవరకు గుర్తించకపోవటం.
ప్రభుత్వ యంత్రాంగం కదలకపోవటం, హెల్త్ మినిస్టర్ కానీ లేదా సంబంధిత వైద్య అధికారులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలు లేకపోవటం, ఈ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ మరణాలు సంభవించాయి అనేది వాస్తవం. ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు, అదేవిధంగా మేము ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే గ్రామం నుంచి దాదాపు నెల రోజుల క్రితం గుంటూరు కలెక్టర్ గారికి ఈ మంచినీళ్ళ సమస్య మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గ్రామస్తులు మాకు మంచినీళ్లు ప్రాబ్లంగా ఉందని వాళ్ళందరూ కూడా మినరల్ వాటర్ కొనుక్కొని మంచినీళ్లు తాగుతున్నారు. ఉపయోగించడానికి మాత్రం ఈ ట్యాంకర్లో, ఈ ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న నీళ్లే, ఈ క్వారీ నీళ్లే ఉపయోగించడానికి, భోజనం చేయడానికి కానీ, వంట వండుకోవడానికి కానీ, అట్లానే స్నానం చేయడానికి కానీ, ఒక్కటి మంచినీళ్ళు లోపల పోయినా ఈ జబ్బు వచ్చే కార్యక్రమం. సో ఈ విధంగా ఈరోజు ఇన్ని మరణాలు సంభవించడం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ప్రభుత్వం ఇప్పటికైనా ముందు ఆ ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న నీళ్లు ఖాళీ చేసి దాన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి ఆ గ్రామానికి సరైన వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి. అట్లానే ఒక స్పెషలైజ్డ్ వార్డు నిర్మాణం చేయాలి. గుంటూరు జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టులతోటి, మామూలుగా రొటీన్ గా పిహెచ్సిలో దొరికే మందులు లేకపోతే పిహెచ్సిలో దొరికే టెస్టుల వలన ఈ జబ్బు దొరకటం చాలా కష్టం. ఈ జబ్బును గుర్తించడం చాలా కష్టం. హైడీ స్పెషలిస్టులు, ఇన్ఫెక్టియస్ డిసీజ్ స్పెషలిస్టులు మాత్రమే ఇలాంటి జబ్బును గుర్తించగలరు. కాబట్టి ఈ యొక్క గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న ఎమినెంట్ డాక్టర్స్ ని ఎంప్లాయ్ చేసి ఈ యొక్క జబ్బుని నిర్ధారించాలని మేము కోరుకుంటూ, భవిష్యత్తులో మరణాలు సంభవించకుండా కఠిన చర్యలు తీసుకోవటం, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆ గ్రామంలో మద్యం ఏర్లై పారుతా ఉంది, కానీ గుక్కడి మంచినీళ్ళు దొరకట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 5 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు ఆ గ్రామంలో. మద్యం డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. మద్యం ఏర్లై పారుతా ఉంటే మంచినీళ్లు లేక ఈరోజు మరణాలు సంభవించాయంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది? నిజంగా దారుణమైన అంశం. గుంటూరు పట్టణానికి 4 కిలోమీటర్లు ఉన్న ఒక గ్రామంలో మంచినీళ్లు దొరక్క ఈ మరణాలు, మంచినీళ్లు లేక ఈ మరణాలు సంభవించాయంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ, అట్లానే వ్యవస్థని ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయటం, ప్రభుత్వ వ్యవస్థలన్నిటి కూడా, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయటం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళ ప్రైవేట్ పీపీపీ మోడ్లో వాటిని ప్రైవేట్ భాగస్వామికి అప్పచెప్పటం, ఆరోగ్యశ్రీని తొలగించే కార్యక్రమం చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం, ఈరోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు. ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కాబట్టి ఈ మరణాలన్నిటికీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని చనిపోయిన వాళ్ళ కాంపెన్సేషన్, భవిష్యత్తులో మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ముందు డాక్టర్ గోపిరెడ్డి గారు చెప్పినట్టుగా మేము నలుగురు, అంటే నా పక్కన అశోక్ గారు ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, ఆయన డాక్టర్ గారు, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్ర గారు, మేము నలుగురు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఎక్కడైతే ఎక్కువ మరణాలు జరిగాయో, ఒక 3 monthsలో సుమారుగా 30 నుంచి 40 మరణాలు ఒకే లక్షణాలతో ఎక్కువ మంది మరణించడం కొంత సమాజాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది. ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి అంటువ్యాధుల వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి టపటపటప రాలిపోయారు. ఈ రాలిపోయినటువంటి సంఘటనని మేము ప్రధాన ప్రతిపక్షంగా వెళ్లి పరిశీలించి కొన్ని విషయాలను గ్రహించి ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో మేము నలుగురు వెళ్లి నిన్న సుమారుగా 15 కుటుంబాలను పరామర్శించాం. ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాం.
పెద్దలందరినీ కూడా ఏమిటి కారణాలని వారికి తెలిసినటువంటి విషయాలను సేకరించాం. ఫైనల్గా మాకు అర్థమైంది, అది కరెక్టా కాదా ప్రభుత్వం తేల్చాలి. కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వలన ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం. ఈ తప్ప రైట ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఈ వాటర్ కంటామినేషన్ ఎందుకు వచ్చింది ఆ గ్రామంలో? ఆ గ్రామంలో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్ద గుంట ఉంది, సంజీవయ్య గుంట అని. ఆ గుంట ఏంటంటే క్వారీయింగ్ చేసి కొండలాలను పగలగొట్టి క్వారీయింగ్ చేసిన తర్వాత పెద్ద గుంటగా ఏర్పడింది. అది ఒక చెరువులాగా ఏర్పడింది. దానిలోకి నీళ్లు ఎక్కడ వస్తాయంటే కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వస్తాయి. కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వచ్చేటప్పుడు అక్కడంతా కూడా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా దానిలో కలుస్తూ ఉంటుంది. కలిసి అదంతా ఆ గుంటలో చేరి ఆ గుంట ఇంకిపోదు, కింద కూడా రాయే కాబట్టి అలా మురిగిపోతూ ఉంటుంది. వాటర్ హెడ్ ట్యాంక్కి దీన్ని రీసెంట్గా, ఇప్పుడు ఇంతకుముందు చేయలే, రీసెంట్గా ఈ వాటర్ను వాటర్ హెడ్ ట్యాంక్కి పంపించారు. పంపించి డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తాగునీరు కాదు, వాడుకోవడానికి ఇచ్చారు. మరి వాడుకున్నారో ప్రజలు, తాగారో మనకు తెలియదు. దీనివల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది, ఈ ఎపిడమిక్ వచ్చింది అనేది మాకు సాధారణంగా అనిపించినటువంటి అంశం. దీనివల్ల ఇంతమంది చనిపోయారు. అసలు వాటర్ ఎందుకు ఎక్కించారు ఆ పాడుబడి గుంటలో నుంచి అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వరుసని టపటప మరణిస్తూ ఉంటే ఇంతవరకు కూడా కళ్ళు తెరిచి చూడలేదు. 31వ తారీఖు నుంచి అక్కడ క్యాంప్ పెట్టారు డాక్టర్స్ని. అప్పుడే బ్లీచింగ్ వెళ్ళారు. నిన్న మేము వెళ్ళాం, మొన్న ఎప్పుడో వెళ్దామని మేము ప్రయత్నం చేశాం, నిన్న వెళ్ళటం జరిగింది. మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. నిన్న ఉదయమే ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఇవాళ ఏదో ఎంపీ గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్తున్నారు అన్నారు. ఎంతవరకు వెళ్ళారో మాకు తెలియదు. అక్కడ పరిస్థితులన్నీ మేము గమనించింది ఏమిటంటే ప్రధానంగా అక్కడ ఒక పల్లె వెళ్ళాం. అక్కడ ఒక మహిళ చెప్పింది, ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి, ఇప్పుడు మా ఊళ్ళో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 మా పల్లెలోనే ఉన్నాయి, టపటపా దొరుకుతుందండి మద్యం, మంచిలు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే మందు మాత్రం విచ్చలవిడిగా ఇస్తున్నారు, మంచినీళ్లు మాత్రం ఇవ్వడం లేకపోతున్నారు. కేవలం ఆ ట్యాంకులోంచి వచ్చేటటువంటివే కొనుక్కోవాలన్నా కూడా పేద ప్రజానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పాడు, గుర్తుంది కదా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు. నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మందు బాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది. అయితే గ్రామంలో మందు లేకపోతే తాగరంటే తాగొచ్చు, గ్రామంలో మందు ఉంటే అందుబాటులో ఉంటే ఎంత భయంకరంగా తాగుతారో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇది మానవ తప్పిదంతోనే జరిగిందనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు. ఆ గ్రామంలో మరణాల పట్ల ఒక వాస్తవాన్ని మేము ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వెళ్ళాం తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకుల నెత్తి మీదో వెయ్యాలనేది కాదు. నిండు ప్రాణాలు 30 నుంచి 40 వరకు పోయాయి. అన్నీ ఒకే కేసు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. తీసుకువెళ్ళడం హాస్పిటల్కి, అక్కడ ట్రీట్మెంట్ చేయడం, ఇంటికి వచ్చిన చచ్చిపోవడం, కొంతమంది అక్కడ చచ్చిపోవడం. అలో లక్షణ అని ఏడుస్తున్నటువంటి కుటుంబాలను పరామర్శించినప్పుడు చాలా బాధేసింది. చిన్నపిల్లలు ఉన్నారు, 40 ఏళ్ల వ్యక్తులు చనిపోయారు. సరే 70 ఏళ్ల వ్యక్తులు చనిపోయారు, అది వేరే విషయం. 80 ఏళ్ల వ్యక్తులు, 40-45 ఏళ్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినప్పుడు ఎంత కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసాం, తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి, దాన్ని పరిశీలించాలి అన్నాం. మరి వాళ్ళు వస్తామన్నారు, మరి వచ్చారో రాలేదో మాకు తెలియదు. దట్ ఈస్ అవర్ డిమాండ్. నెంబర్ 2, మీరు మంచినీళ్ళని ఫ్రీగా ఇవ్వండి.
ఏది మినరల్ వాటర్ శుభ్రపరిచినటువంటి నీరుని కొంతకాలం ఆ గ్రామానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామం అనేది ఒక ప్రమాదకరమైన గ్రామంగా తయారైంది కాబట్టి మంచినీళ్లను తక్షణమే మీరు ప్రతి ఇంటికి కూడా ఇన్ని లీటర్లను ఇచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఇట్ ఇస్ ఎమర్జెన్సీ. నెంబర్ 2, ముందు అక్కడ లేకుండా చేయండి, బెడ్ షాపులు తీసేయండి. మూడవది, ఎవరైతే చనిపోయారో పేద ప్రజానీకం వారికి కాంపెన్సేషన్ ఇవ్వండి. ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది తప్ప వారి దురదృష్టం వల్ల జరగలేదు, ఇది సహజ మరణాలు కాదు అనేది నిర్ధారణ అవుతుంది. వారే చెప్తున్నారు, వారి పత్రికలే చెప్తున్నాయి. కాబట్టి దీని మీద అంతేకాకుండా డాక్టర్ గారు నాకు చెప్పినట్టుగా అక్కడ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, చక్రవర్తి గారని. ఆయన కూడా ఆ మధ్యన ఏం చెప్పండి, మెలీడియోసిస్ అనేది నిర్ధారణ చేశారు ఆయన, ఎక్కడో బాంబే పంపించి. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి, వాటర్ ద్వారా వస్తుంది. అది అక్కడ కేసు రిజిస్టర్ అయిందని చెప్తున్నారు ఇంతకు ముందే. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆగస్ట్ 31 ఆయన చెప్పారు. ఇది ఇంత ప్రపంచం అంత దృష్టి పెట్టకముందే ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం. ఆయన కూడా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ కి సంబంధించినటువంటి గుంటూరులో స్పెషలిస్టు, పెద్ద హాస్పిటల్. ఆయన దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి సందర్భం. అప్పటి నుంచి కూడా ఇంతవరకు మరి ఏమి మీరు దాని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నటువంటి సందర్భం లేదు. కాబట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలనేది మా డిమాండ్గా చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఊర్లో మంచినీరు దొరకదా అంటే అద్భుతమైన మంచినీరు దొరికింది బోర్లలో. ఏంటో తెలుసా, ఆ తురకపాలెం నుంచి సుమారుగా కొన్ని లక్షల లీటర్లు వ్యాపారం జరిగింది. ఏం వ్యాపారం తెలుసా, పెద్ద బోర్లు వేస్తారు నాబోటోడు, అక్కడ ఆ బోర్ల నుంచి ట్యాంకులు అమ్ముతాడు. ఆ ట్యాంకులేమో గుంటూరు హాస్పిటల్స్కి, గుంటూరు హోటల్స్కి మంచినీళ్ళకి సరఫరా చేస్తారు క్యాష్తో. ఆ ఊరు అది ఒక పెద్ద బిజినెస్. భూగర్భంలో ఉన్నటువంటి నీరుని తోడుకొని అమ్ముకునేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యి మంచినీళ్ళు లేక 40 మంది చనిపోయారంటే సిగ్గుపడదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో ఏం కట్టడి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారికి సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఈ విధంగా కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల శానిటేషన్ లేదు. శానిటేషన్ ఉంటే ఇది రాదు, ఆ వాటర్ ఎక్కించకపోతే ఇది రాదు. ఇది మా ప్రాథమికమైనటువంటి సమాచారంతో మేము కంక్లూడ్ చేస్తున్నటువంటి అంశం. లేదు భిన్నంగా ఉందంటే చెప్పమనండి. ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట శానిటేషన్ లేదని అందుకని ఇప్పుడు వచ్చిందంట. సిగ్గుండాలే మాట్లాడటానికి. ఇలా తప్పుడు పద్ది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 14 మాసాలు అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదజల్లి తప్పుకోవాలనుకోవటం సరైనటువంటి విధానం కాదు. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి, వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాటర్ ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలి, తాగునీరు. అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి. రద్దు చేయటం ద్వారా కొంత మేరకు మళ్ళా తిరిగి వ్యాధి విపరీతం కాకుండా ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ చర్య తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అదేవిధంగా డిఫాక్టో సీఎం ఆయన పేరేంటి లోకేష్ గారికి, మరొక్క ప్రాణం పోయిందా దానికి బాధ్యులు మీరే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు. అక్కడ మీరు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడగలుగుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మా ప్రక్రియ మాకుంది. మేము అపోజిషన్లో ఉన్నాం. 40% షేర్ ఉంది మాకు. ప్రజా ఉద్యమాల ద్వారా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల్లో దీన్ని మేము ప్రచారం చేస్తాం. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేది కూడా గుర్తుపెట్టుకొని తక్షణమే మేము చెప్పినటువంటి, మేము డిమాండ్ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను ఆ గ్రామ ప్రజల నుంచి మేము తెలుసుకున్న దాని మీద గ్రామ ప్రజల యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్లను మీరు తక్షణమే ఆమోదించాలి, అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా నిన్న తురుకుపాలెం గ్రామానికి వెళ్ళినప్పుడు
డాక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ వాటర్ అనేది చాలా బ్యాడ్ కంటామినేషన్ ఉందండి. ఆ బ్యాడ్ కంటామినేషన్ ది డైరెక్ట్ గా ట్యాంకర్స్ ద్వారా ప్రతి ఇంటికి సప్లై చేయటం ఒక ఎత్తు అయితే, ఈ వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉందో ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో ఎక్కువగా వస్తుందన్నమాట. యూజువల్ గా ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఒక ఏరియా నుంచి, ఒక ప్లేస్ నుంచి ఒకే రకమైన డిసీజ్ గనక ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి, ఇంత తక్కువ టైంలో డెత్లు అవుతున్నాయి అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది యాక్ట్ చేయలేదండి. ముఖ్యంగా ఇప్పుడు విలేజ్ క్లినిక్స్, దాంతోపాటు డెత్ రిజిస్ట్రీ, సచివాలయంలో ఎవరెవరైతే మరణిస్తున్నారో వాళ్ళందరిది మెయింటైన్ చేసినప్పుడు, సరే ఈ ఏరియాలో ఇంత షార్ట్ స్పాన్ లో ఇంతమంది చనిపోయారు అనేది గనక వాళ్ళు అలర్ట్ చేసుంటే గనక సిస్టమ్ ని, చాలా మరణాలను మనం ప్రివెంట్ చేయగలిగేవాళ్ళండి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అసలు అది జరగలేదు కాబట్టే ఇన్ని మరణాలు సంభవించాయి. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఒకటేనండి, ప్రతి ఒక్క ఇంటిని మానిటర్ చేస్తూ ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ చేస్తూ, స్పెసిఫిక్ గా ఎపిడమిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి ఒక స్పెషాలిటీ వార్డ్ ని, అవసరమైతే గనక వార్ బేసిస్ మీద ఆ ఊళ్ళో ఒక టెంపరరీ స్పెషాలిటీ వార్డ్ ని కూడా అక్కడే పెట్టి ప్రతి ఒక్కళ్ళని స్క్రీన్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు ఆల్రెడీ అడిగినట్టు మంచినీటి సరఫరా, వాడుకోవటానికి నీళ్లు ప్రతి ఒక్కళ్ళకి సప్లై ఇవ్వాలి. వెంటనే బెల్ట్ షాపుల్ని ఇమీడియట్ గా అక్కడి నుంచి తీసేసేసి వాళ్ళందరూ ఎవరైతే దీన్ని రన్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఏదైతే నీటి వ్యాపారం అనేది చేస్తున్నారో దాన్ని ప్రివెంట్ చేసి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వాటర్ అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను గుంటూరు జిల్లా డాక్టర్స్ ప్రెసిడెంట్గా మాట్లాడుతా ఉన్నాను. నిన్న సాయంత్రం మరి మా గుంటూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న తురకపాలెం వెళ్ళడం జరిగింది. గత 2 నెలల కాలంలోనే ఒక 30 మంది అన్ఐడెంటిఫైడ్ కాజ్, అంటే కాజ్ తెలియకుండానే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియకుండానే ఒక 30 మంది చనిపోవడం జరిగింది. ఇది గవర్నమెంట్ కానీ ఎవరు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే కొత్తగా ఏం జరిగిందంటే ఎందుకు చనిపోతున్నారు ఏంటని దాని మీద కొంచెం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ గ్రామానికి వచ్చే నీటిలో ఒక బ్యాక్టీరియా, అది సూడోమోనాస్ అని ఒక బ్యాక్టీరియా ఉంది. దాని ద్వారా మరి ప్రజలకి తాగునీటి కానీ తర్వాత అవసరాలకు వాడుకునే నీటి వల్ల వచ్చి అనుమానంతో మరి ఇన్ఫెక్షన్ డిసీజ్ డాక్టర్ గారు ఒక రివీల్ చేశారు పెథాలజీ రిపోర్ట్. ఇది దాంతో నేను చూస్తే కనుక చాలా చిన్న పల్లె, దగ్గర 700 మంది కూడా ఉంటారు. అందులో అందరూ పేద కూలీలు, తర్వాత వ్యవసాయ కూలీలు చేసే పని వాళ్ళు ఉంటారు. ఇది సాధారణంగా తడి నేలల్లో, తర్వాత వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధి. వేర్ ఫుడ్ తో నడిచిన వాళ్ళకి ఏదైనా కుట్టిన అలా వచ్చే వ్యాధి. దాంతో ఇది మొదటగా బాగా ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్ అలా వచ్చేసి తర్వాత అన్ఐడెంటిఫైడ్ కాజ్, తర్వాత లంగ్స్ లోకి వెళ్ళిపోవడం, మల్టీ ఆర్గాన్ సిస్టమ్ తోటి పేషెంట్ చనిపోవడం జరిగింది. ఎవరికి తెలియదు ఎందుకు చనిపోతున్నారు, తలా హాస్పిటల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, చనిపోతున్నారు, ఎవరికి ఏం తెలియలా. తర్వాత ఇదంతా మనం పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనంతా వెళ్ళి వాళ్ళని కలవటం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాన్ని గురించి ఇదంతా మనకి వ్యవహారంలోకి వచ్చింది అనమాట. దాని తోడు కోరేది ఏంటంటే అందరికీ మంచినీటి సదుపాయం, ఫిల్టర్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ సప్లై చేయాలా, వాడుకోవటానికి వేరు, తాగటానికి వేరు నీరు చేయాలా. అలాగే చనిపోయిన వాళ్ళకు కూడా ఏదైనా రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ సెలవు చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. కొన్ని కంప్లీట్ చేశారు. సుమారుగా 7 మెడికల్ కాలేజీలని ప్రారంభించారు కూడా. 5 మెడికల్ కాలేజీ ప్రారంభించారు. ఇంకా మిగతా అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇది అదనుగా తీసుకుని ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అమ్ముకోవడం అంటే కిక్ బ్యాక్స్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం. ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఆయన తాబేదారులు, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇచ్చి
ప్రజల మీద విపరీతమైన భారం. ఇక నీకు ప్రైవేట్ కాలేజీలు ఇస్తే డొనేషన్లు ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. మేనేజ్మెంట్ కోట అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. రెండవది, ప్రైవేట్ కాలేజీల్లో వైద్యం కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి, విద్యని ప్రైవేటీకరణ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో నడిపి పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకునే కార్యక్రమం చేస్తున్నారు, సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనది, ఇది ప్రజలు సహించలేనటువంటి అంశం. దీనివల్ల మొత్తంగా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ప్లస్ పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు. వైద్యం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వైద్యం, విద్యా రంగాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ మాత్రం పెట్టలేకపోతున్నారు. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ చూడండి, తురకపాలెంలో జరిగినటువంటి సంఘటన. గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఖండించాలి. సరే, మాకు 5 సంవత్సరాలు పరిపాలన ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీ ఇష్టం చేసుకుంటామని చేసుకోండి. కానీ అల్టిమేట్ గా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వార్తలు నాకు వస్తున్నాయి. వార్తలంటే దేనిలో ఉండాలి? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆయన ఎవరు? రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి ఏదో అన్నాడు. అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు. ఆ ఎలిగేషన్స్ ఏంటి? జగనన్న కాలనీస్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి 10 లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి 20 లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో. అది ఒక ఆరోపణ. అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట, ఇది ఒక ఆరోపణ. అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి, ఏదో సున్నపురాయి, దాని దగ్గర 10 కోట్లు సంపాదించానంట. లెక్కేసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లో వేశాడు. దానికి నీళ్లు పోస్తున్నాడు ఎవరు? TV5 BR నాయుడు. ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు ఎవరు? కిరణ్ గారు. ఈనాడు ఆయన ఎరువేస్తాడు. ఎరువేసేది కేజీ పువ్వు కాసింది అంటారు. ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం. ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేము సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. చూడు ఎంత పండగ చేసుకున్నారు, నీకు చూపిస్తా. ఇది తీసుకొచ్చా. TV5 ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దున్న వేస్తాడు. TV5లో 1 కాదు 2 కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇది ఒకటి. ఇవాళే ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం కానీ ఇది ఒకటి. బాబోయ్, ఇన్ని స్కాముల బయటపడ్డ అంబటి అరాచకం. బాబోయ్, ఇన్ని స్కాముల అంబటి రాంబాబు బండారం బయటపడిపోయింది. తేల్చేశాడు BR నాయుడు. ఇక నేను దొంగ తేల్చేశాడు. ఇంకోటి కామెడీ, భలే కామెడీగా, అబ్బా అంబటి దొరికేశాడు, అబ్బా అంబటి దొరికేశాడు, పట్టేసుకున్నారు నన్ను. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతులు అంటే ఎవరు ఆంబోతులు? అసలు BR నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఎవరు? BR నాయుడును చంద్రబాబు నాయుడును. మీరు నన్ను పట్టుకుంటారు, పట్టుకొని చూస్తాను. అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం. ముహూర్తం పెట్టారని నాకు ఏం మర్డర్ చేసేస్తారా? జైలు వేసేస్తారా? నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి. ఇవన్నీ TV5. ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి. అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారయ్యా? రామోజీరావు కన్నా అవినీతి పరుడు, రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు, BR నాయుడు కన్నా అవినీతి పరుడు, చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి, చూస్తా. అది ఎంతవరకు నిజమో. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట, నాకు తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. 1000కి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది. ఏం అనుమానం లేదు. 1000కి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు. ఇవన్నీ నిజమేను
అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు, అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు, అంబటి రాంబాబు గారు అంత అవినీతి పరులు లేడు, విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగానే ఏం చేస్తారు? ఏసీబీకి వేసేస్తారు. ఇదేగా తంతు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏసీబీ ఎంక్వైరీకి వేసాం అంబటి మీద, ఏసీబీ బయలుదేరతాడు రాంబాబుని పట్టుకుందామని. పట్టుకుంటారు, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. ఇదేగా, ఇంతకన్నా చేయగలుగుతారా మీరు? నేను మనవి చేస్తున్నా, ఒకటే చెప్తున్నా, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం, భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం మేము. మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు. ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు. అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం. పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదేగా. ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండగ చేసుకుంటున్నారే, అరెస్ట్ చేస్తే ఎంత పండగ చేసుకుంటారో చేసుకోండి. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయదలుచుకున్నాం. నేను అవినీతి పరుణ్ణి కాదో, లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో, ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో, సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో. ఇంకోటి చెప్పాడు, కోడి పందాలు ఆడించానంట, పేకాట ఆడించానంట. అసలు నా టైంలో కోడి పందెం లేదు, పేకాట లేదు నా కాన్స్టిట్యున్సీలో, బ్యాండ్. సచ్ ఏ పర్సనాలిటీ నాది. పండగ చేసుకుంటున్నారు, వార్తలు రాసుకుని పండగ చేసుకోండి. అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను, సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేన్నైనా ఎంజాయ్ చేస్తా. కేసు పెడతారా? ఐ కెన్ ఎంజాయ్. అరెస్ట్ చేస్తారా? ఐ కెన్ ఎంజాయ్. దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు, ఈ ఉన్నారు, ఈ త్రయం, కిరణ్, ఈనాడు, TV5, బిఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి, వేమూరు రాధాకృష్ణ, ఈ 5గురు కలిసి చేస్తున్నారు మమ్మల్ని. చేసుకొని చూస్తాం. మీ 5గురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం. బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు. మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు. మీరు ఇరిగేషన్ లో కూడా ఎతుకుతున్నారు, ఎతుక్కోండి, ఎవరినో పట్టుకోండి, వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి, మరో కేసు పెట్టుకోండి. దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా, తెగించున్నాం. ఏం చేస్తాం? మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే రాజకీయాలు చేయలేము, లేకపోతే రోజు ఎంటపడతారు మా మీద. చూస్తాం దాని సంగతి ఏంటో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తేల్చుకుంటాం, జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు, నన్ను కూడా వేయాలనుకుంటున్నారు. వేసుకోండి, నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంత నీకు అనగావాలా? ఇప్పుడు డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం ఈ వయసులో. ఇక్కడ ఎంజాయ్ ది డ్యాన్స్. మొన్న ట్రెక్కింగ్ చేశా, కష్టమేగా. ట్రెక్కింగ్ లో కూడా ఎంజాయ్ చేశా. జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్ సిద్ధంగా ఉన్నా. చేసుకోమని కూడా చెప్తున్నా. ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్లు కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు. మీరు నిర్ణయించేది, మీరు అనుకునేది పార్షియల్. మా మీద కక్ష కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అంబటరాంబ మీద కక్ష. రోజు మాట్లాడుతున్నాడనేగా, మీ బండారం బయట పెడుతున్నాడనేగా, దేనికి భయపడలేదనేగా. అంతకన్నా ఏముంది చెప్పండి నాకు. నేను ఎంత అవినీతి పరుణ్ణి అనుకుంటున్నారు ప్రజలు? నా సత్యపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని. భయపడకపోగా ఉంటే ఒకేసారి చేస్తాం, ఒకేసారి జైలుకి వెళ్తాం, సిద్ధం. మళ్ళా చెప్తున్నా, మీ ద్వారా లోకేష్ కి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా డిఫాక్టోగా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్. ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నామేమో, ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నామేమో. అన్నిటికీ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని కూడా లోకేష్, ప్రధానంగా లోకేష్దే ఇది పని, చంద్రబాబుది కాదు. చంద్రబాబు అది ఒక టైప్ మనిషి, తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు. ఇతను ఎవనైనా లోపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు. ఎన్ని ఎర్ర బుక్కు, రెడ్ బుక్కు, ఈ బుక్కులు చాలా చూసాం. నీ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్కి, నీ అరెస్ట్కి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారు? విజిలెన్స్ అన్ని ఫాల్సే నాకు తెలుసు, నా ప్రజలకు తెలుసు. నేను ఓడిపోవచ్చు, కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు, మనసుకు తెలుసు. నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను. వాళ్ళని అడగండి. జగనన్న కాలనీలో నేను కక్కుర్తి పడ్డానా? ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఓ కట్టగట్టేస్తున్నారు కోడి పందేలా పేకాట్లా. నేను ఆడించానా? ఎప్పుడన్నా చూసారా మీరు పత్రికల్లో? సత్యనపల్లి ఎప్పుడన్నా కోడి పందెం జరిగిందా? పేకాట జరిగిందా ఎప్పుడన్నా నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు? కానీ పేకాటను కోడి పందాలు ఆడించాను డబ్బులు తీసుకుని. మీ ఇష్టం చేయడం కథలు వెళ్తున్నారు, అల్లుకోండి. ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెట్టని అసలు ఆలు లేదు పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని నేను ఒక మాట చెబుతున్నా, అన్నిటికీ సిద్ధపడే ఉన్నా, దేనికైనా సిద్ధపడి ఉన్నా. బెయిల్కి వెళ్తానా వెళ్ళనా, యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్తానా వెళ్ళనా, ప్లేడర్ని పెట్టుకుంటానా పెట్టుకోనా, నా అంతటా నేనే వాదిస్తానా వాదించుకుంటానా, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకు అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా. ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా. రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు, ఈయనేమో ఎయిరు మన బిఆర్ నాయుడు నన్ను ఆంబూత్ అంటున్నాడు కదా, ఒక పెద్ద ఆంబూత్, ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. కిరణ్ ఉన్నాడు, ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. మరి ఈయనేమో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్, రాజు గారేమో ఈయన. నేను ఒక్కడనే యుద్ధం, నా వెనకాల పార్టీ ఉంది, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు, యుద్ధానికి సిద్ధం. ఓకే, అసలు లిక్కరు లేదు, స్కాము లేదు, అంతా ఇది ఒక పెద్ద స్కాము. లిక్కర్ స్కామ్ ఎక్కడుంది అసలు? ఇదిగో ఇట్లాంటిదే, ఇట్లాంటి కేసే 14 మాసాల తర్వాత పెడతాను నా మీద. ఇవన్నీ ఫాల్స్ అని చెప్తున్నానబ్బా, మీ అందరికీ తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని వేధించడం కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులను వేధించడం కోసమో లిక్కర్ కేసు తీసుకొచ్చి ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం. నన్ను కూడా లిక్కర్ కేసులో పెట్టాలి, మరి ఎందుకు స్పెషల్గా పెట్టారు ఇంకోటి నాకు అర్థం కాల. మరి అతకదని అనుకున్నారేమో, మాటేస్తే అతకదనుకున్నారేమో, కుట్టిన అతకదనుకున్నారేమో, అందుకని స్పెషల్ కేసు పెట్టారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంట. ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రాస్తారు వాళ్ళు, లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు. సో ఈ స్కాములు, ఈ కేసులు అన్ని బూటకం. ఏ ఒక్క కేసు నిలబడదు, ఏ ఒక్క స్కాము ప్రూవ్ చేయలేరు. ఇది రాజకీయ కక్షతో, పొలిటికల్ వెండేటాతో చేస్తున్నటువంటి కార్యక్రమం. నా మీద కూడా పొలిటికల్ వెండేటాతోనే చేస్తున్నారు. నేను ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతానని నా కంఠం పిచ్చని. అరే పిచ్చోళ్ళారా, నా కంఠం ఇవ్వాలి కాదురా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి నా కంఠం పెచ్చే, నేను చచ్చేంత వరకే నా కంఠం పెచ్చే, గుర్తుపెట్టుకోమని చెబుతున్నా. మిస్టర్ రాధాకృష్ణ, మిస్టర్ బిఆర్ నాయుడు, మిస్టర్ ఆయన పేరేంటి రామోజీరావు కూడా, కిరణ్, చెప్పుకోండి, రాసుకోండి, మీ ఇష్టం, ఫ్రంట్ పేజీలో రాసుకోండి, ఎంత కావాలంటే అంత రాసుకోండి. మీ పత్రికలో రాసిన నమ్ముతారని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 3,000 కోట్లండి రామోజీరావు స్కామ్ చేశాడు. నాకన్నా పెద్ద, నేను ఆయనకన్నా పెద్ద అవినీతి పరుణ్ణి. 3,000 కోట్లు కాజేశాడు కదా వసూలు చేసే డిపాజిట్లు, ఆయనకన్నా నేను పెద్ద అవినీతి పరుణ్ణి. బిఆర్ నాయుడు ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి. ఈ రాధాకృష్ణ ఎన్ని అవినీతి పనులు చేశాడు, ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి. పిచ్చి మాటలు మాట్లాడి బెదిరించాలని చూస్తే